నల్గొండ జిల్లా దామర్లచెల్ల మండల కేంద్రంలో జైత్రం తాండా గ్రామానికి చెందిన గుగులోత్ లక్ష్మణ నాయక్ బీర్లా నాయక్ తల్లి హఠాత్తుగా మరణించారు. విషయాన్ని తెలుసుకున్న నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ వారి కుటుంబానికి 500 మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. అధిక పన్నులను వసూలు చేయడమే తాము సాధించిన గొప్ప విజయంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం భావిస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. పన్నుల భారంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల బాధను మాత్రం మోదీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని విమర్శించారు. 5% ఉండొచ్చని అంచనా వేసింది. $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ గురించి కూడా ఆర్థిక సర్వే ప్రస్తావించింది. 2024-25 నాటికి ఈ లక్ష్యానికి చేరువవ్వాలంటే మౌలిక రంగంలో భారీ పెట్టుబడులు అవసరమని అభిప్రాయపడింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఉత్తరప్రదేశ్లో రాజకీయం రసవత్తరంగా మారుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో రాజకీయాల్లో మరింత వేడెక్కాయి. దీంతో వీరి ప్రత్యర్థులు ఎవరనేది ఆసక్తిగా మారింది. ఈ క్రమంలోనే అఖిలేష్కు పోటీగా కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్ బాఘేల్ను భాజపా బరిలోకి దించింది. అసెంబ్లీ ఎన్నికల్లో అరంగేట్రం చేస్తున్న అఖిలేష్ యాదవ్ తమ పార్టీకి, కుటుంబానికి మంచి పట్టున్న మెయిన్పురి జిల్లాలోని కరహాల నియోజకవర్గాన్ని ఎంచుకున్న విషయం తెలిసిందే. మెయిన్పురి లోక్సభ నియోజకవర్గానికి అఖిలేష్ తండ్రి ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో కరహాల్లో అఖిలేష్ను ఎదుర్కొనేందుకు కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్ బాఘేల్ను భాజపా రంగంలోకి దించింది. ప్రస్తుతం ఈయన ఆగ్రా లోక్సభ స్థానానికి ఎంపీగా ఉన్నారు. దీంతో కరహాల్ నియోజకవర్గ పోరు రసవత్తరంగా మారింది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వెల్లడించారు. దాదాపు 3 దశాబ్దాల తర్వాత 403 స్థానాల్లో పోటీ చేయడం అతిపెద్ద ఘనతగా పేర్కొన్నారు. ఇక యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై పోరాటంలో భాగంగా తనపై ఎన్ని కేసులు నమోదైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. అంతేకాకుండా కోర్టు కేసులు లేదా జైలు శిక్ష అనుభవించేందుకైనా మానసికంగా సిద్ధమయ్యాయని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గౌతమ్ బుద్ధ నగర్లో ప్రియాంక గాంధీ పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన ఆమె దాదాపు 3 దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ పార్టీ 403 స్థానాల్లో పోటీకి దిగుతుంది. ఇది మాకు పెద్ద విజయం. అన్ని స్థానాల్లో బరిలో దిగి గట్టి పోటీ ఇస్తామని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ వంటి నేతలపై కేసులు నమోదు చేయడాన్ని ప్రస్తావించిన ఆమె ఉత్తరప్రదేశ్లో పార్టీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే అటువంటి వాటన్నింటికి మానసికంగా సిద్ధమయ్యానని అన్నారు. ఎన్ని కేసులు నమోదు చేసినా, అరెస్టు చేసి జైల్లో పెట్టినా ప్రజల తరపున పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలో ప్రత్యర్థి పార్టీలు కుల రాజకీయాలు, మతపరమైన అంశాలపై దృష్టి పెట్టడంపై ప్రియాంక గాంధీ మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఇటువంటి వాటికి దూరంగా ఉండాలని, కేవలం స్థానిక సమస్యలు, అభివృద్ధి అంశాలనే పరిగణలోకి తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో 2012లో సమాజ్వాదీ పార్టీలో జతకట్టిన కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. ఆ ఎన్నికల్లో 300కు పైగా స్థానాలను భాజపా కైవసం చేసుకుంది. ఈసారి మాత్రం ఒంటరిగా రంగంలోకి దిగి అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతుంది.